దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మరొకసారి దైవ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని మాటలు మీతో చెప్పడానికి నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకనంటే మనుషుల మాటలు, ఈ మాటలు అయితే మన మధ్యన వ్యత్యాసాన్ని చూపిస్తాయి. దైవ మాటలు మన జీవితానికి చక్కటి నెమ్మదినిస్తాయి. కనుక నిజంగా దైవ సంబంధమైన మాటల ద్వారా మీతో ఉండడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. సమయంలో నేను చిన్న ప్రార్థన చేసి నేను ముందుకెళ్తాను. పరమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. నాయనా, నీ ప్రియమైన బిడ్డలతో మీ సత్యాలు, మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ వాక్యము వారి హృదయంలో నాటబడి వారు ఫలించినట్లు, మంచివారిగా మారినట్లు సహాయం చేయండి. మీరు బైబిల్ ద్వారా ఏ ధర్మాన్ని అయితే మాకు తెలియచేస్తున్నారో ఆ ధర్మమందు నిలబడాలని ఆశిస్తున్న వారిని, లేదా వినని వారిని కూడా మీరు దీవించండి, బలపరచండి. మీ సత్య వాక్యం నందు వారిని ప్రతిష్ఠ చేయండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ వాక్యము ఏం చెబుతుందని అంటే, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. భక్తుడైన సొలొమోను ద్వారా దేవుడు చక్కటి విషయాలు రాయిస్తున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా మన జీవితాలు సరళం చేయబడతాయి. మన ప్రవర్తన అంతట్లో అధికారానికి ఒప్పుకుంటే దీవిస్తాడు, సహాయం చేస్తాడు దేవుడు అని బైబిల్ చెప్తుంది. కనుక మీ జీవితాల్లో దేవుని మీద, బైబిల్ చెప్తున్న మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుని మీద విశ్వాసం ఉంచమని, నీ బుద్ధిని, నీ ఆలోచనలను నీవు ఆలోచన చేసుకోకుండా దేవుని మీద ఆధారపడాలని బైబిల్ ఆహ్వానిస్తూ ఉంది. కనుక ఏ విషయాల్లో మనం నమ్మకం ఉంచాలి అనే దాని 2 విషయాలు తెలియజేస్తాను. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన మనస్సును, సామెతలు 28:26లో, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడని, జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు. మన మనసు మనల్ని ఎప్పుడైనా మంచిగా నడిపించిందా? ఒకసారి లోకాన్ని కావాలంటది, ప్రవర్తన చెడగొట్టేస్తూ ఉంటుంది, అన్యాయం చేయమంటది, అక్రమం చేయమంటది, మోసం చేయమంటది. కానీ దేవుని మనసు మనల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతుంది. అందుకనే దేవుని మార్గాలు నాకు నచ్చాయి. నా జీవితాన్ని సరిచేయడానికే నేను మార్గాలను ఉపయోగించినందుకు నేను దేవునికి నమస్కరిస్తున్నాను. కనుక మన స్వబుద్ధి, మన జ్ఞానం అనేది మనల్ని ఎంత మాత్రం మంచి వాళ్ళగా చేయలేదు. బైబిల్ చెప్తున్న మన తండ్రి అయిన యెహోవా మీద మనం ఆధారపడాలని బైబిల్ చెప్తుంది. ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటే ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. గొప్ప వాగ్దానం. దేవుడిని యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎంత ధన్యత వస్తుంది మీ జీవితాల్లో! గొప్ప ధన్యతను చూడడానికి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, తను నమ్మమని, మతంలోకి కాదు, నమ్మమని, విశ్వసించమని ఆహ్వానిస్తున్నాడు. నీ ఉద్దేశం, నీ యొక్క విధానాలనేవి కాదు, నమ్మమని అడుగుతున్నాడు. నమ్మి ఆయన ఆశ్రయిస్తే, నమ్మి ఆయన దగ్గర ఉంటే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మడం వలన ఆయన మనకు ఆశ్రయంగా ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇంకా ఎలా ఉంటాడంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నీళ్ళ దగ్గర నాటబడిన చెట్టు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత పచ్చగా ఉంటుంది. ఆ కాలములందు చక్కటి పంటనిస్తుంది కదా, అలా ఉంటాడు దేవుడు. తండ్రి అయిన యెహోవాను నమ్ముకునేవాడు. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. ఆ నీళ్ళు అలా ఉండే కొద్ది దాని వేళ్ళు చాలా చక్కగా తన్నుకుంటాయి. స్థిరత్వం అనేది వస్తుంది. దేవుని దగ్గర ఒక స్థిరత్వమైన మనసు. లోకము చంచలత్వం, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. కానీ దేవుని దగ్గరికి వచ్చేలోకి ఆ స్థిరత్వం, ఒక వేర్లు నాటుకునేసరికి ఒక స్థిరత్వం అనేది వచ్చేస్తుంది మనిషి జీవితానికి. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఒకవేళ ఆ నీళ్లు దగ్గర పెరిగినప్పుడు వేడొచ్చిన దానికి భయం లేదు, ఎందుకని దాని వేళ్ళు కింద బాగా తన్ని స్థిరంగా ఉన్నాయి. మన జీవితాలు కూడా దేవుని నమ్ముకున్నప్పుడు, మనం కూడా దేవుని మీద నమ్మకాన్ని ఉంచినప్పుడు మనం కూడా భయపడం. శ్రమకు, కష్టానికి, బాధకి, ఇబ్బందికి, దేనికి భయపడం. నిశ్చింతగా ఉంటాం.
దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కోపమానదు. దేవుణ్ణి నమ్ముకున్న వాడి జీవితం గురించి ఎప్పుడు పచ్చగా ఉంటారు. చక్కగా పచ్చగా ఉండే జీవితం, నెమ్మదిగా ఉండే జీవితం, ప్రశాంతమైన జీవితం, ఎండిపోయిన జీవితం కాదు, పచ్చగా ఉండే జీవితం, ఫలించే జీవితం, అభివృద్ధి చెందే జీవితం దేవుడు ఇస్తాడు. వర్షం లేని సంవత్సరమున చింతనందదు. వర్షం లేదు కదా, నాకేమీ పంట లేదు కదా, కష్టాలు ఉన్నాయి కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా అని చింతనేమి రాదు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నా కనుక, దేవుని మీద విశ్వాసం ఉంచే కనుక చింతనందదు, కోపం మానదు, అవసరాలు తీరుతూనే ఉంటాయి. ఎస్, అద్భుతం. దేవుడు తన వాక్కును అద్భుతంగా మనతో మాట్లాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిన కాక. ఆయన మాటలు ఎంత బాగుంటాయి. కనుక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు మనం ఈ విషయంలో మీరు దేవుణ్ణి విశ్వసించండి. దాంట్లో మనం చూసినప్పుడు మరొక మాట చెప్తాడు. కీర్తనలో 37:5 నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ సొంత ఆలోచనలు ఆధారం చేసుకోవద్దని బైబిల్ ఇందాక చెప్పింది కదా. నీ మార్గాన్ని, నువ్వు నడిచే క్రమాన్ని నువ్వు నమ్ముకున్న దేవుడి మీద అప్పగించు. అంటే ఇలా నడుస్తాను ప్రభా, ఇలా ఈ మార్గాల్లో వెళ్తాను, మీరు చెప్పినట్టే వెళ్తాను. నీ మార్గాన్ని, నీ క్రియలను ఆయనకు అప్పగించు. ఆయనకు అప్పగించి ఆయన నమ్ముకో. నీ కార్యము సఫలం చేస్తాడు, నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. అంటే చాలా సందర్భాలు మన జీవితాల్లో చాలా పనులు, కార్యాలు ఇవన్నీ ఆగిపోతుంటాయి కదా. ఇవి మన ఆలోచన ద్వారా జరగవు, దైవ నిర్ణయం చెప్పిన జరుగుతాయి. ఆయన తలచింది జరుగుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. సంతోషం బ్రదర్. కనుక దేవుడు ఈ విషయాల ద్వారా నీతో మాట్లాడడానికి నా మనసును ప్రేరేపించాడు. బహుశా మీరు ఇంతవరకు దేవుని మీద ఆ నమ్మకాన్ని సరిగా గురి నిలపలేకపోతే ఈ వాక్యం విన్న తర్వాత దేవుని మీద మీ గురిని నిలపండి. యెహోవాను నమ్ముకున్నవాడు స్వబుద్ధిని ఆధారం చేసుకోనక యెహోవాను పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకొను. అప్పుడు నీ త్రోవలను సరళం చేస్తాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. రెండవది, యెహోవాను నమ్ముకును వాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు. జలముల దగ్గర, నీళ్ళ దగ్గర నాటబడిన చెట్టులా ఉంటాడు. వాడు వేళ్ళు తన్నుతాయి, స్థిరంగా ఉంటాడు. వేళ్ళు వచ్చాయంటే స్థిరంగా ఉంటాడు. వేడి కలిగిన భయపడదు, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా భయపడరు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వర్షం లేని సంవత్సరం చింతనందదు, కోపమానదు. మూడవది, కీర్తనలో మనం విన్నాం 37:5 నీ మార్గం యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చు. కనుక దేవుణ్ణి విశ్వసించండి, నమ్మండి. ఆ మేలులు, బైబిల్లో ఉన్న మేలులు మీ జీవితంలో కలుగునుగాక. ఒకవేళ మీకు ఈ మాటలు నచ్చితే నేను చేసే, మీ కొరకు చేసే ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, ఈ మాటలు ఎవరు విన్నారో వారందరినీ బలపరచాడు. మీ వాక్యం చెప్పినట్లుగా, మీ బైబిల్లో రాయించినట్లుగా మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఎలా ధన్యుడవుతాడో 2-3 విషయాలు ప్రజలకు తెలియజేశాను. దేవా, మిమ్మల్ని నమ్ముకుని ఒక నీళ్ల దగ్గర నాటబడిన చెట్టులాగా, కోపమానని చింతనందని ప్రజల్లాగా ఉండుటకు సహాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకుని కార్యము సఫలపరుచుకునే ప్రజల్లా మార్చండి. ఈ మాటలు ఎవరు విశ్వసిస్తున్నారో వారి జీవితంలో మీ వృద్ధి, మీ చిగురు కలుగునుగాక. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఏకీభవించిన మీకు దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు మరింత మందికి చేరినట్లుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ దేవుని మాటలు మీరు పంచుతున్నట్టే ఈ మాటలు మీరు కూడా అనేక మందికి పంపించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. థ్యాంక్ యూ ఆల్.